మనం కోటేశ్వరులు కావాలంటే అసలు ఏం చేయాలి టెక్నిక్? చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంపాదించిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి? డబ్బుని కాపాడుకోవటం అంటే ఈ అప్పుల పాలైన వాళ్ళు పైకి రావాలి, అప్పులు తీరాలంటే ఏం చేయాలి? ఒక 30 lakhs అప్పు అయిపోయింది సార్ అని కాల్ చేస్తారు. 30 lakhs అప్పు తీరాలంటే ఏం చేయాలంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన లా ఆఫ్ అట్రాక్షన్ హరీష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా కోటేశ్వరులు అవ్వాలి, అండ్ మనీని ఎలా సంపాదించాలి, ఇప్పుడు హరీష్ బాబు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. చాలా వరకు ఇప్పట్లో మొత్తం సృష్టి అంతా ఒకవైపు వెళ్తుంటే వేరే వాళ్ళు కూడా డబ్బు సంపాదించే వాళ్ళు అందరు లా ఆఫ్ అట్రాక్షన్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు కదా సార్. నిజంగా చెప్పాలంటే అసలు డబ్బు సంపాదించాలంటే, మనం కోటేశ్వరులు కావాలంటే అసలు ఏం చేయాలి టెక్నిక్ యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్? డబ్బు సంపాదించాలి అంటే చాలా మంది ఆలోచించేది డబ్బు సంపాదించాలనుకుంటారు, కానీ ఆ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టిన పనులన్నీ కూడా పన్నీర్లో పోసినట్టు అయిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఏంటి ప్రాబ్లం అని ఆలోచిస్తే చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎంత కావాలి అనే ఆ ఫిగర్ లేకపోవటమేమో అని ఒక అనాలిసిస్. ఇప్పుడు మీరు సపోజ్ ఒక హాస్పిటల్కి వెళ్ళండి, ఎవరినైనా అడ్మిషన్ చేయండి, ఎంత అమౌంట్ కావాలని డాక్టర్ చెప్తే మీకు ఆ అమౌంట్ ఫిగర్ తెలియదు, కానీ ఎగ్జాక్ట్లీ డాక్టర్ 3 lakhs అనగానే వాళ్ళని వీళ్ళని అడిగేసి విత్ ఇన్ 1 day ఆ 3 lakhs అమౌంట్ అనేది అరేంజ్ అవుతుంది. సేమ్ వే మీకు లైఫ్లో ఎంత అమౌంట్ కావాలి అనే ఒక ఫిగర్, పర్ఫెక్ట్ అమౌంట్ క్లియర్గా ఉంటే ఆ అమౌంట్ వైపు అన్ని ఫోర్సెస్ ఒక చోటకు వచ్చి మీకు అమౌంట్ని ఇవ్వటానికి ట్రై చేస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ క్లారిటీ ఆఫ్ డిజైర్. ఎవరైనా అడుగుతాం మీకు ఎంత కావాలండి, మీరు ఎంత అయితే మీకు సరిపోతుందండి అంటే చాలా డబ్బు కావాలండి అంటారు. చాలా కాదండి, ఎంత అంటే దానికి మేబీ 1 lakh, 10 lakhs, 50 lakhs, 1 crore అంటారు. చెప్పండి మీరు ఎగ్జాక్ట్గా 1 crore అని చెప్పండి. ఆ 1 crore మీకు ఎలా అరేంజ్ అవ్వాలో ఈ సృష్టి మీకు అరేంజ్ చేస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1, క్లారిటీ ఆఫ్ యువర్ డిజైర్. నెంబర్ 2, మీకు నిజంగా ఆ అమౌంట్ 1 crore అనుకున్న తర్వాత ప్రతిరోజు దాన్ని మీరు మాట్లాడుతూ ఉండాలి. 1 crore కావాలి, 1 crore కావాలని. ఆ మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఏమవుతుంది, మామూలుగా మాట్లాడితే ఏమవుతుంది, ఏమి జరగదు. ఏమీ జరగదు. మాట్లాడితే ఏమవుతుంది అంటే మన మాటకి ఎంత బలం ఉందంటే మనం ఏం మాట్లాడతామో అది నిజమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలాగో చెప్తాను. నేను రోజు ఒక మాట మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకపోతే ఏమవుతుంది. మా ఆవిడ వచ్చేసి ఏమంటే కరెంట్ బిల్ కట్టండి అంది. కరెంట్ బిల్ కట్టండి అంటే నేను ఏం చేశాను, ఆఫీస్కి వెళ్ళిపోయాను, సరే కడతాను అని 1 రోజు మర్చిపోయాను, 2 రోజులు మర్చిపోయాను, 3వ రోజు మర్చిపోయాను. ఇప్పుడు 4వ రోజు ఖచ్చితంగా ఆ రోజు కట్టకపోతే కరెంట్ కట్ అవుతుంది. సో ఇది గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి నేనేం చేస్తానంటే ఈ రోజు కరెంట్ బిల్ కట్టాలి, ఈ రోజు కరెంట్ బిల్ కట్టాలి, కరెంట్ బిల్ అని అనుకుంటూ వెళ్ళి ఎగ్జాక్ట్లీ 9 o'clock కూర్చొని నేను కరెంట్ బిల్ కట్టేస్తాను. ఇప్పటిదాకా 4 రోజుల నుంచి జరగని ఈ విషయము ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే నేను రిపీట్ చేసుకున్నాను. ఏదైతే మనం రిపీట్ చేస్తామో ఆ విషయానికి పవర్ వస్తుంది. ఆ పవర్ తోటి ఆ విషయం జరుగుతుంది. ద సేమ్ వే మీరు లైఫ్లో మీరు ఏది కోరుకున్నా సరే దాని మీద మీరు ఫోకస్ చేయాలంటే దాన్ని రిపీట్ చేయాలి. ఈ రిపీట్ చేయడమే నా లైఫ్లో నాకు 1,00,00,000 రూపాయలు కావాలి, ఇది ఒక స్టేట్మెంట్ ఉంది కదా, దీన్నే మనం ఎఫర్మేషన్ అంటాం. మీతో మీరు మాట్లాడుకునే విషయాలు ఎంత పాజిటివ్గా ఉంటే ఎన్ని ఎక్కువ సార్లు మీరు రిపీట్ చేయగలిగితే మీ లైఫ్లో అది జరిగే ఛాన్స్ ఉంటుంది. అదే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకా వివిధ రకాలైన టెక్నిక్స్ తోటి మనం చెప్తాం. డబ్బు సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే డబ్బుని కాపాడుకోవడం కూడా ఒక ఎత్తు. డబ్బుని ఎలా కాపాడుకోవాలి, సంపాదించిన డబ్బుని కాపాడుకోవటం అంటే చాలా మంది ఒక రేంజ్ వరకు అయితే వచ్చేస్తారు, కానీ ఆ వచ్చిన తర్వాత సపోజ్ నేను ఒక 10 lakhs సంపాదించాలి అనుకుంటే 2 lakhs, 3 lakhs వరకు వస్తారు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా చాలానే వచ్చింది నా దగ్గర, ధనవంతుడిని అనుకుంటారు. ఈ ఈ ప్రాసెస్లో వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ నెగిటివ్ ఫోర్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే మీరు పాజిటివ్ ఫోర్సెస్ తోటి నేను అవ్వాలని పాజిటివ్ వెళ్తుంటారో వెనకాల నెగిటివ్ ఫోర్సెస్ కూడా వస్తుంటాయి. నెగిటివ్ ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే అహంకారం పెరగటం, లేదంటే అవతల వాడు మిమ్మల్ని చూసి అసూయ పడటం. ఈ అహంకారం, అసూయ, నచ్చకపోవటం, మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు, ఇవన్నీ మనం గుళ్ళో కూడా చూస్తూ ఉంటాం కదా. మీరు ఏదైనా నెగిటివ్ ఫోర్స్ ఉంది, మీకు శని పట్టుకుంది ఇలా అంటూ ఉంటారు. వీటినే మనం నెగిటివ్ ఫోర్సెస్ అంటాం. ఈ నెగిటివ్ ఫోర్సెస్ మనం ఏం చేస్తాయంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎవరో మిమ్మల్ని వచ్చేసి ఏమంటే 1,00,000 రూపాయలు ఉన్నాయా అనగానే నా దగ్గర బ్యాంక్లో
3 lakhs ఉన్నాయి అనే ఫీలింగ్‌లో మీరు ఎప్పుడైతే ఉంటారో, సరే అండి ఇచ్చేస్తా అంటారు. మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాం. మనకి నెగెటివ్ ఫోర్స్ ఇవ్వకూడదు. ఇస్తే పోతుంది అనే దాంతోటి మనం ఎప్పుడైతే ఉంటామో, కాన్షియస్‌గా ఉంటామో, అది కాపాడుకోగలుగుతాం. ఈ మంచితనం ఇవన్నీ ఉంటాయి కదా! జాలి, మంచితనం, కరుణ ఇవి ఎంత మంచివో అంతే చెడ్డవి. అయితే ఇవ్వకూడదా? ఇవ్వటం మంచిదా? చెడ్డదా? అంటే మీరేం చెప్తారు? అంటే ఆదుకోవాలని ఎవరికైనా ఆదుకోవాలి ఉంటది. గదా! హ్యుమానిటీ అవును. ఉండాలిగా. మానవత్వం లేదా మానవత్వం అనేది లేదని అంటారు. మాట్లాడతారు. అయితే ఎంత మానవత్వం ఉండాలి అనేది కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. ఒక మనిషికి మనం ఎంత మానవత్వం ఉండాలి. మీరు సంపాదించినది రూ. 1,00,000 అయితే 10% ఇవ్వండి. మరీ మీరు పిసినారిగా ఉండకూడదు. అట్లా అని మీరు కర్కోటకంగా ఉండకూడదు. మీరు సంపాదించింది రూ. 1,00,000 అయితే 10,000 వరకు ఇవ్వండి. ఎవరైనా వచ్చి రూ. 1,00,000 ఇస్తారా అని అడిగితే, నా దగ్గర 10,000 అయితే ఇవ్వగలను నేను. ఉన్నాయి. నీకు కావాలంటే తీసుకో. మీరు మీ లైఫ్‌లో మీరు పోగొట్టుకోకుండా ఉండటానికి మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది నంబర్ 1. నంబర్ 2 మీరు ఎప్పుడైతే బిజినెస్ చేస్తూ ఉంటారో ఇందాక చెప్పినట్టు అహంకారం వస్తుంది. ఇప్పటిదాకా నేను ఎంత ట్రై చేసినా నేను మైనస్‌లోకి వెళ్తున్నాను. ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ నాకు హెల్ప్ చేసింది. ఇప్పుడు నేను ప్లస్‌లోకి వెళ్తున్నాను అనగానే ఆ అహంకారం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని మళ్ళీ చెడు దారిలో పట్టేలా చేస్తుంది. అంటే ఏం కాదు ఎవరికైనా ఏదైనా బెట్టింగ్ చేస్తాను, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేసేస్తాను. వద్దు. మీరు అనుకున్న అమౌంట్ రీచ్ అయ్యే వరకు మీరు ఆ పాజిటివ్ ఫోర్స్‌లోనే ఉండండి. అది నంబర్ 2. చాలా మంది అప్పుల పాలు కూడా అవుతుంటారు. ఈ అప్పుల పాలైన వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ తోని పైకి రావాలి, అప్పులు తీరాలంటే ఏం చేయాలి? లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం అప్పులుగైనా సరే, సంపాదించుకోవాలన్నా సరే, జాబ్ రావాలన్నా సరే, ఫస్ట్ చెప్పేదేంటంటే మీకు ఏం కావాలి? క్లారిటీ ఆఫ్ డిజైర్. మీకు ఏం కావాలి నంబర్ 1 స్టెప్ అయితే, మీరు ఆ నంబర్ 2 స్టెప్ రిపిటీషన్. మీకు ఏం కావాలి అనేది అంటే మనం చెప్తాం ఒక 30 లాక్స్ అప్పు అయిపోయింది సార్ అని కాల్ చేస్తారు. 30 లాక్స్ అప్పు తీరాలంటే ఏం చేయాలంటే, మీరు ఆ 30 లాక్స్ అమౌంట్‌ని రిపీట్ చేయండి. అంటే రిపీట్ చేయండి అనగానే నెక్స్ట్ వాళ్ళకొచ్చే డౌట్ ఏంటంటే 30 లాక్స్ ఒక రోజులోనే వచ్చేస్తాయా సార్ అంటారు. ఎలా వస్తాయి సార్ అంటారు. మన లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకో రూల్ ఏంటంటే మీరు ఎలా అనేది అడగకండి. మీరు ప్రాసెస్‌లో ఉండండి. నేను రోజు క్రికెట్ ఆడుతుంటే ఇండియా టీమ్‌కి సెలెక్ట్ అయిపోతానంటే క్రికెట్‌ని ఫస్ట్ ఎంజాయ్ చెయి. క్రికెట్ ఆడుతూ ఉండు. ఎవ్రీడే ఆడుతూ ఉండు. దాన్ని ఎంజాయ్ చేయి. దాని నెక్స్ట్ లెవెల్‌కి ఏంటో అనేది నీ బ్రెయిన్ నీకు చెప్తుంది. సో, మనం ఇందాక అప్పుల గురించి మాట్లాడినప్పుడు నాకు 30 లాక్స్ ఉన్నాయి తీరిపోవాలి అంటే ఫస్ట్ 30 లాక్స్ అనేది ఒక అఫర్మేషన్ చేసుకుంటాం. ఈ 30 లాక్స్ నాకు చాలా సులభంగా, ఈజీగా నాకు తీరిపోతుంది. నంబర్ 2 దీన్ని రిపీట్ చేయగలగాలి. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్. మనం ఏం చేస్తామంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాం కదా అని చెప్పేసి ఒకసారి అనేస్తాం లేదా 10 సార్లు రాయమని 10 సార్లు రాసేస్తాము. తర్వాత దాని గురించి మర్చిపోతాం. వేరే పనుల వైపు వెళ్తాం. వేరే పనుల వైపు నీ మైండ్ ఎప్పుడైతే డైవర్ట్ అయిందో దానికి కావాల్సిన ఎనర్జీని మీరు మిస్ అవుతారు. సో, మీరు లా ఆఫ్ అట్రాక్షన్‌లో స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. నంబర్ 1 ఈజ్ ద క్లారిటీ. నంబర్ 2 ఈజ్ అఫర్మేషన్, రిపిటీషన్. నంబర్ 3 ఈజ్ నమ్మకం. ఇది జరుగుతుంది అనే నమ్మకం ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ దాని గురించి చేస్తాడు. జరుగుతుందా? జరగదా? జరుగుతుందా? జరగదా? అని డౌట్ ఉండటం, లేదా ఇది జరగదు అనుకోవటం, లేదా దాని గురించి మర్చిపోవటం. ఈ 3 ఎవరైతే చేస్తారో వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎలాంటి హెల్ప్ ఉండదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఒకతనికి జాబ్ చేస్తున్నాడు. సాలరీ డబుల్ అవ్వాలి. ఈ సాలరీ డబుల్ అవ్వాలి అంటే నా సాలరీ 50,000 అంటే ₹1,00,000 కావాలి. సో, ₹1,00,000 అనే క్లారిటీ లేకపోవటం. ఉంది 1,00,000. ఇప్పుడు ఇతను రోజు ఆఫీస్‌కి వెళ్తాడు. ఎళ్లి అక్కడ కూర్చుంటాడు. టీ తాగుదామని అందరూ కూర్చుంటారు. మిగిలిన నలుగురు నెగెటివ్ ఫోర్స్‌తో ఇతనితో మాట్లాడుతూ ఉంటారు. ఇదొక చెత్త కంపెనీ. దీంట్లో సాలరీస్ పెరగవు. ఇది ఎంత పని చేసినా వేస్టే. ఈ నెగెటివ్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే మైండ్‌లోకి వేసుకుంటూ ఉన్నాడో, ఇతనికి నెగెటివ్ ఫీలింగ్ పెరుగుతుంది. నెగెటివ్ ఫోర్సెస్, నెగెటివ్ ఫీలింగ్ ఏం చేస్తాయంటే నెగెటివ్ బిలీఫ్‌గా మారిపోతుంది. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దానికి అగెయిన్స్ట్‌గా నువ్వు ఆలోచించడం మొదలుపెడతావు. నిజంగా నేనుండే కంపెనీ వేస్టా? నేను ఎంత పని చేసినా కూడా నాకు సాలరీ పెరగదా? ఎప్పుడైతే నెగెటివ్ స్టేట్మెంట్స్ నీ మైండ్‌లో వాడుతూ ఉంటావో, నెగెటివ్ స్టేట్మెంట్స్ నీకు నెగెటివ్ రిజల్ట్‌నిస్తాయి. సో, ఇలా ఈ నెగెటివ్ ఫీలింగ్స్ నుంచి ఇప్పుడు మనం పాజిటివ్‌గా రావాల్సిందే కదా! వేరే ఆప్షన్ ఉందా? లేదు. మరి నెగెటివ్ ఫీలింగ్ నుంచి పాజిటివ్ ఫీలింగ్ ఎలా రావాలి? దీన్నే మనం నెగెటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఒక థాట్‌ని మీరు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే చెప్తూ ఉంటారో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీ మనం తెలియకుండానే నెగెటివ్‌లోకి వెళ్ళిపోతుంటాం. తెలియకుండానే పాజిటివ్‌లోకి వెళ్ళిపోతుంటాం. నెగెటివ్‌లోకి వెళ్ళిపోయిన మైండ్‌ని మళ్ళీ పాజిటివ్‌లోకి తీసుకురావాలి. ఎలా? యూజింగ్ వర్డ్స్. నువ్వు మాట్లాడే మాటలే నీకు ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి. నువ్వు మాట్లాడే మాటలే నిన్ను బీదవాడిని.
ఏం మాట్లాడుతున్నావు, ఏం వింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏమి చేస్తున్నావు, ఈ 4 నిన్ను ప్రభావితం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లైఫ్‌లో ఎలా సక్సెస్ కావాలో చెప్పడం జరిగింది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ కనిపిస్తున్న టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.